ఐబిఎం ప్రేక్షకులకు నమస్కారము. మే నెల వార ఫలితాలు మనం ఇప్పుడు చెప్పుకుంటున్నాం. వారం వారం ఫలితాలలో కూడా చంద్రుడిని బట్టి, అలాగే మిగిలిన గ్రహాలు ఒక్కొక్కసారి ఏమిటి తరచుగా ఒక్కొక్క నక్షత్రం మీద గ్రహగతిని మారుతూ ఉంటాయి. ఈ నక్షత్రం మీదకి గ్రహం మారేటప్పుడు వార ఫలితాలలో కూడా కొన్ని మార్పులు వస్తూ ఉంటాయి. మేషరాశి వారి ఫలితాలను కనుక పరిశీలించుకుంటే, జన్మరవి బుధుడు, కుటుంబ స్థానంలో శుక్రుడు, తృతీయంలో గురుడు, పంచమంలో కేతువు, వృశ్చిక రాశిలో చంద్రుడు అష్టమంలోను, అలాగే వ్యయస్థానంలో శని కుజులు, లాభస్థానంలో రాహువుతోటి సంచారం ప్రారంభమైంది ఈ వారం 3వ తారీఖు నుంచి. అయితే ఇక్కడ ప్రధానంగా ఇంటి బంధుమిత్రుల వాతావరణం అంతా బాగుంటుంది. ఖర్చులు ఏమిటి, చాలా ఖర్చులు అయిపోయాయి, వీటి గురించి, అలాగే ఇవన్నీ మళ్ళీ ఎలా పొందుపరుచుకోవాలి, పదిలపరుచుకోవాలి, ఇవన్నీ ఎలా పొదుపు చేసుకోవాలి, లోన్లు ఎలా తీర్చాలి అనే అనేక ముఖ్యమైన విషయాలన్నింటికి నుంచి కూడా చర్చలు జరుగుతూ ఉంటాయి. బంధుమిత్రుల ఆదరణ బాగుంటుంది, ఉద్యోగంలో బాగుంటుంది, శిరోభారం కొంత ఉంటుంది. అలాగే కుటుంబ స్థానంలో శుక్రుడి వలన కూడా కొన్ని ఆస్తులు, డబ్బులు, ధనాలు, బంగారం, వెండి, స్థలాలు ఇవన్నీ కలిసి వచ్చే అవకాశం ఉంది. మీరు కొన్నా సరే, లేదా ఇతరత్ర భార్య లేదా భర్త లేదా భార్య వారి ద్వారా ఆస్తులు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇక ముఖ్యంగా అష్టమచంద్రుడి ప్రభావం వలన కొంత మానసిక ఆందోళన అయితే కనబడుతూ ఉంటుంది. ఆ ఆందోళన లేకుండా ఉండడానికై శివారాధన చేసుకోండి. ఓం నమ శివాయ అనే జపం చేసుకోండి, శివాలయ ప్రదక్షిణాలు చేసుకోండి. పంచమకేతువు, ఈ పంచమకేతువు ప్రభావం వలన కాస్త పిల్లలతోటి చిన్నపాటి ఇబ్బందులు అవి మీకు ఎదురవుతూ ఉంటాయి. వారి చదువుల గురించి కానీ, వారి ఉద్యోగాల గురించి కానీ కొంతపాటి భయం కనబడుతూ ఉంటుంది. అలాగే శనికుజుల ప్రభావం వలన కూడా మీకు రావాల్సిన లోన్లు ఆలస్యమయ్యే అవకాశం ఉంది. మీరేదైనా తీర్చవలసిన లోన్లు కూడా టైం తీసుకోవాల్సి వస్తూ ఉంటుంది. అలాగే చిన్నపాటి సోరియాసిస్ కానీ, చిన్న చర్మ సమస్యలతో కానీ ఇబ్బంది పడే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి మేషరాశి వారు ఈ వారం అంతా కూడా సూర్యనారాయణమూర్తి ఆరాధన చేసుకోవడం వలన సర్వత్రా విజయం లభిస్తుంది.